వాళ్ళని మాకు పెడతారు. ప్లస్ మళ్ళీ మాకు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేము నేర్చుకునేది 80% థియరీ 20% ప్రాక్టికల్. ఒకవేళ వాళ్ళు శక్తి స్కీమ్ గాని వచ్చింది అనుకోండి 80% ప్రాక్టికల్ 20% థియరీ మాత్రమే ఉంటది మాకు. దాని వల్ల మేము ఏంటంటే ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సి వస్తుంది, ఫర్ లెస్ సాలరీస్ మేము వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ కావద్దు. ఇది ఇంప్లిమెంట్ అయితే మాకు హైయర్ ఎడ్యుకేషన్ ఉండదు. ప్లస్ మళ్ళీ మాకు గవర్నమెంట్ జాబ్స్ ఏవి రాయడానికి ఛాన్స్ ఉండదు. ఎలా అంటే DRDO, ఇస్రో, అటు RRB అటు వెళ్ళాల్సిన మాకు ఛాన్సెస్ ఏ లేవు. డిప్లొమాతో మా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది అంటున్నారు. మేము ఎందుకు కోరుకుంటాం? మేము దీన్ని అపోజ్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది జీవో 97 పాస్ చేసారు కదా, అది వెనక్కి తీసుకునే వరకు, విత్డ్రా చేసే వరకు మేము ఇట్లానే పోరాడతాం. ఆల్రెడీ 2 years 3 years సీనియర్స్ మేము చదువుకొని ఆల్రెడీ 2 years చదువుకొని ఉన్నాం. మళ్ళీ సడన్లీ చేంజ్ అయితే కష్టం అవుతుంది. మళ్ళీ మాకు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉంటున్నాం. ఇప్పుడు మేము లాస్ట్ కి ఇప్పుడు అటు ఇటు కాకుండా వెళ్ళిపోతుంది మా లైఫ్ మొత్తం. ఈ సెట్ లోనేమో మొత్తం మాది కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మేము లాటరల్ ఎంట్రీ తీసేస్తే బీటెక్ వెళ్ళాలంటే మేము మళ్ళీ ఇంటర్ సబ్జెక్ట్స్ అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ వెయిటేజ్ తో మేము అన్ని చదివి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు మేము 3 years చదివింది అసలు మా ఐడెంటిటీ ఉండదు, ఎస్బిటెట్ ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు అసలు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాగా రేవంత్ రెడ్డి సార్ అసలు సీఎం లాగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాగా అసలు ఏమేమి స్కీమ్స్ తీసుకొస్తున్నారో అసలు ఏమర్థం అయితే లేదు. ఎవరికి ఏం అడ్వాంటేజ్ లేదు. మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి అయితే ఇది టోటల్ డిసడ్వాంటేజ్. వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ చేయడానికి. ఏంటంటే ఇది ఎస్బిటెట్ అసలు ఇది ఎవరికి తెలియదు. ఈ విషయం 2 months నుండి లోపల జరుగుతుంది డిస్కషన్ మొత్తం. ఇది ఎప్పుడు పాస్ చేసారు బయట కంటే ఇండిపెండెన్స్ డే రోజు ఇది బయట పెట్టిన మొత్తం. అంత పీక్ పాయింట్ వచ్చిన తర్వాత మాకు బయట పెడితే మేము ఎక్కడుకోవాలి? మా జీవితం ఎక్కడుకోవాలి? మేము ఇక్కడ వరకు ఆగిపోవాలా? మేము ఎందుకు కోరుకోవాలి? అంత కష్టపడి 10th లో మంచి మార్క్స్ తెచ్చుకొని పాలిసెట్ ర్యాంక్ కొట్టి డిప్లొమా కాలేజెస్ కి చదువుకుందాం, ప్రీ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ప్రీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అని మేము వచ్చి ఇక్కడ ఎందుకు ఈ స్కీమ్ పెడతా అంటే మేము ఎందుకు ఉండాలి ఇక్కడ? మేము ఎందుకు ఆగాలి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు అది చేయడం తప్పు. ఎవరి పర్మిషన్ లేకుండా, ఎవరి ఫీడ్బ్యాక్ లేకుండా జియో పాస్ చేయడం అనేది పెద్ద తప్పు. ప్లస్ మళ్ళీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది క్రిమినల్ వేస్ట్ అనడం, ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది ఇది రాంగ్. ఇప్పుడు ఏ క్రిమినల్ వేస్ట్ అయితే అన్నాడో ఆ క్రిమినల్ వేస్ట్ వల్లనే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఫ్రిడ్జెస్ ఉన్నాయి. మీకు ఎలక్ట్రికల్ గా ఏం సపోర్ట్ కావాలన్నా ఇంజనీర్స్ వల్లనే ఉంది. నీకు బిల్డింగ్ కావాలా, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది కావాలని సివిల్ ఇంజనీర్స్ కావాలి. అట్లాంటి వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి గారు ఎలా అంటారు? ఆ స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారు? మాకు మా డిప్లొమా స్టూడెంట్స్ కి అది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా రాదంట. మేము అంత చిన్న చూపుగా కనబడుతున్నామా? ప్రీ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాం మేము. దానికి మేము ఎందుకు అలాంటి మాటలు మేము ఎందుకు వాడాలి? అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది తప్పు. అసలు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకూడదు కూడా. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ కూడా ఇంప్లిమెంటే చేయొద్దు. క్రిమినల్ వేస్ట్ అంట, క్రిమినల్ వేస్ట్. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫిల్ చేయడం వచ్చా ఫామ్? మరి వచ్చా? ఇంగ్లీష్ ఒక గంట సేపు ఫ్లూయెంట్ లో మాట్లాడమనండి, మేము చూస్తాం. గంట సేపు ఒక 5 minutes అన్నా మాట్లాడమండి, మేము చూస్తాం. ఎట్లా మాట్లాడమనండి ఒకసారి, మేము చూస్తాం. చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి మన స్టేట్ కి, ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం వెళ్ళిపోవాలి, అప్పుడైతే మన తెలంగాణ అనేది బాగుపడుతుంది. అంతే చూస్తున్నాం కదా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాలిటెక్నిక్ కాలేజీల్లో అయితే